హలో స్టూడెంట్స్, ఈరోజు మీరు కనుక 10th క్లాస్ నుంచి కనకనక అధికారి అనే కవిత మీరు నేర్చుకున్నట్లయితే, ఆ కవితలో కవి గురించి మీరు నేర్చుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా 5 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన పేరే డాక్టర్ రామధారి సింహ్ దినకర్. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మీకు 5 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, ఆయన పేరు డాక్టర్ రామధారి సింహ్ దినకర్. ఈయన हिंदी के प्रसिद्ध कवियों में एक हैं। उनका जन्म सन 1908 में बिहार के मुंगेर जिला के सिमरिया गांव में हुआ तथा निधन सन 1974 में हुआ। इनकी हिंदी का राष्ट्र कवि भी कहा जाता है। उर्वशी कृति के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया गया। रेणुका, कुरुक्षेत्र, रश्मरति, परशुराम की प्रतीक्षा, रसवंत आदि इनके प्रमुख रचनाएं हैं। सो कवि का नाम रामधारी सिंह दिनकर। हिंदी के प्रसिद्ध कवियों में एक हैं. హిందీలో ప్రసిద్ధి చెందిన కవుల్లో ఒక ప్రముఖమైనటువంటి ఈయన ఒక్కరు. ఆయన పేరే రామధారి సింహ్ దినకర్. ఇంకా జన్మ सन 1908 में బీహార్ కే, ఇంకా సన్ అంటే 1908 में 1908లో బీహార్లో ముంగేర్ జిల్లాకే సిమరియా గావ్ మే హువా. ఆయన 1908లో అంటే 1908 में బీహార్లో ముంగేర్ జిల్లాలో సిమరియా అనే గ్రామంలో ఈయన జన్మించాడు. నిధన్ అంటే మృత్యు 1974 में हुआ. 1974లో ఈయన మరణించడం జరిగింది. ఈయన హిందీ కా రాష్ట్ర కవి भी कहा जाते हैं. ఈయన్ని హిందీ యొక్క జాతీయ కవి అంటారు. హిందీలో జాతీయ కవి అని కూడా ఈయన్ని అంటారు. ఓర్వశి కృతి के लिए इनके ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया है. ఈయన ఓర్వశి అనే దాని నుంచి జ్ఞానపీఠ పురస్కారం ఈయనకు వచ్చింది. ఆయన సన్మానించడం, గౌరవించడం జరిగింది. అవే కాకుండా ఆయన ప్రముఖమైన రచనలు ఏంటంటే రేణుక, కురుక్షేత్ర, రశ్మరతి, परशुराम की प्रतीक्षा, రసవంతి ఆది ఇన్కి ప్రముఖ రచనలు హై. ఈయన ప్రముఖమైనటువంటి రచనలు. సో స్టూడెంట్స్, ఇది నేర్చుకోవడం ద్వారా మీకు కవి గురించి 5 మార్క్స్ వస్తాయి. అవే కాకుండా ఇక్కడ 1908 or 1974 ఆ రెండు నేర్చుకోవడం వల్ల ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఎలాగైనా దీని ద్వారా ఒక 6 మార్క్స్ వరకు యాడ్ అవుతాయి. ఖచ్చితంగా కనకనక అధికారి ఈ కవి పరిచయం మాత్రం మీరు ఎవరు కూడా మర్చిపోకూడదు. సో థ్యాంక్ యూ ఆల్. ఇంకా ఇప్పటికైనా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఏవిఆర్ బ్రైట్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఆల్.